భాష 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే భాష మరది ఆయనకే అర్థం కాలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు గూడా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదని ఆయన అట్టుంటే కిందోళ్ళు గూడా వేరే విధంగా ఉన్నారు. ఈళ్ళిట్నే ఉన్నారు. ఒకడు ఇంకో ఒక కేసులో అరెస్ట్ అవుతాడు. ఒకడు గంజా కేసులో అరెస్ట్ అవుతాడు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అవుతాడు. ఒకడు లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతాడు. ఒకడు భూముల కేసులో అరెస్ట్ అవుతాడు. ఒకడు ఇంకో కేసులో ఎవడు పుట్టినా శ్రీకాకుళం, చిత్తూరు దాకా రోజొకడు అరెస్టే. ఇంకొకడు చూస్తే మా కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి కొడుకు ఆ లిక్కరు కేసులు. ఇంకోటి ట్రాన్స్‌పోర్ట్ కేసులు. నిన్న మొన్న గుంటూరు 1 ఎక్స్ ఎమ్మెల్యే ఆయన కొడుకుది ఆ కిడ్నాప్ కేసు ఆయనది. ముస్తాఫా వాళ్ళది. ఇంకొకళ్ళది. ఈ విధంగా ఒక క్రిమినల్ నేచర్ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. అంటే వీళ్ళ భాషలో గూడా ఏ మాత్రం ఎవరేమైనా అనుకుంటారేమోనని మహిళల పట్ల ఉపయోగించే భాష గాని, వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల ఉపయోగించే భాష గాని, లేతే వాళ్ళ బాబాయ్ వివేకానందని చంపటం గాని, లేపోతే దాంట్లో ఉన్న సాక్షులను చంపటం గాని, స్వయాన తోడబుట్టిన చెల్లెలిపై ఉపయోగించే భాష కూడా సోషల్ మీడియాలో చూస్తే అసభ్యకరం, హేయం, అభ్యంతరకరం. కుటుంబ సభ్యులనే గౌరవించలేని పార్టీ, వ్యక్తి ఇంకా సమాజంలో ఉన్న మిగతా వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తాడనేది మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. రాజకీయ పార్టీలు మేము కూడా 35 ఏళ్ల మంది చూసాం. ఈ గ్రామాల్లో గూడా 85లో ముత్య వెంకటరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా చేశారు. ఎమ్మెల్యేగా చేసినప్పటికి ముత్య వెంకటరెడ్డి గారికి పెద్ద రాజకీయ ప్రాధాన్యత కూడా లేదు. కానీ తెలుగుదేశం పార్టీ